నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చెన్నైకి పైన నా గోశాల మీద వచ్చాను. నా దగ్గరతో పాటు నా అరుణ్ కూడా వచ్చాడు రికార్డ్ చేయడానికి. ఎఫర్ట్ చేసి ఇవాళ రికార్డ్ చేస్తున్నాం. ఇవాళ యాక్చువల్లీ చూసామంటే 150 పాయింట్లు, 170 పాయింట్ల వరకు ప్లస్‌లో ఉంది మార్కెట్. ఒక స్టేజ్‌లో 220 పాయింట్స్ ప్లస్‌లో ఉండే. 24,000 తాలూకు దాటేసింది. మొన్నేమో 800 పాయింట్ల దగ్గర పెరిగింది. నిన్న 200 పాయింట్ల వరకు లాస్ట్ వీక్ చూసామంటే 250 పాయింట్స్ క్లోజ్ చేశారు. ఇవాళ 170 పాయింట్లు ప్లస్‌లో ఉంది. యుద్ధం అయిపోయింది అని ఒక సంతోషంలోని మార్కెట్ కింద పడుతున్నది. కానీ యుద్ధం ఆగిపోయిందా అని ఒక క్వెషన్ ఉన్నది. ఇజ్రాయెల్ ఏమో లెబనాన్‌లో బాంబు వేయడం వల్ల మార్కెట్ పడింది. ఇవాళ లెబనాన్‌తో నేను డైరెక్ట్‌గా మాట్లాడతాం. అలాగనే ఇజ్రాయెల్ చెప్తున్నది. సాటర్డే, సండేలోని పాకిస్తాన్‌లో ఇస్లామాబాద్‌లోని జేడీ వాన్స్, ఇరాన్ మాట్లాడతా అని చెప్తున్నాడు. ఈ 2 వారాల సీజ్ ఫైర్ పెర్మనెంట్ సీజ్ ఫైర్‌గా మారుతుందా అని సందేహంగా ఉంది. ఇవాళ కూడా రెండోది అవుతుంది. ఇవాళ కూడా చంపబాగోతారు. ఇరాన్ని ఖాళీ చేసేస్తా అని చెప్తున్నారు. క్లోజ్ చేయడం అనేది అంతలా ప్రూవ్ అయిపోయింది. క్లోజ్ చేయలేడని ప్రూవ్ అయిపోయింది. ఇరాన్ ఎడ్ చేశారంటే ఒక మ్యాప్ రిలీజ్ చేసి మేము సీ మైన్స్ అని ఇచ్చాం. లోనే ఒక 2 బాంబులు ఇదేసి చాలా సేపు అలాగని ఒక బెదిరింపు చేస్తున్నారు. మనకి ముఖ్యమైన న్యూస్ ఏంటంటే అంటే హోమోస్ త్రూ ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీలోకి ఇండియాలోనికి వస్తుందా? అలాగంది. అది వస్తుందా అని నాకు నమ్మకం లేదు. ఇవాళ మార్నింగ్ నేను వస్తున్నప్పుడు ఒక సంగీతాలను టిఫిన్ గురించి ఆగాం. అటు పైనేమో సింబల్ వేసి రాసి ఇంగ్లీష్ అండ్ తమిళ్‌లో ఏంటి రాశారంటే ఇలా ఐటమ్స్ నా వల్ల వేయడం అవ్వదు అలాగని చెప్పారు. అప్పుడు క్రైసిస్ ఇంకా అవ్వలేదని అర్థం. మార్కెట్ ఓవర్ రియాక్ట్ అవుతున్నది. మనం నెక్స్ట్ అవుతాం పెట్రోల్కి వెళ్ళాం కొద్దిగా ఆపాం. అక్కడ ఏంటంటే ఒక 200 ఆటోస్ ఆపాం. ఎందుకంటే ఇలా సీఎన్జీ గ్యాస్ పెట్టాలి. ఒక 2 అవర్స్ ఆగిన తర్వాత సీఎన్జీ గ్యాస్ పెట్టొచ్చు. ఒక రోజుకి 300 రెంట్ ఇస్తున్న ఆటోలు 2-3 అవర్స్ కూర్చుంటారంటే వాళ్ళకి ఎలాగ బిజినెస్ అవుతుందో చూడండి. లాస్ట్ ఒక వీక్ తర్వాతకి మొత్తం అద్దె అంతా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ 3 గంటలు కూడా కలిపి ఆళ్ళు సంపాదించాలి. ఇది చాలా కష్టం అది. ఎప్పుడు చూసినా కూడా ఫ్యూయల్ అనేది మొదట దెబ్బ తగులుతుంది. అందరిది అది మీదకెళ్తుంది. ఎప్పుడు చూసామంటే ఫ్యూయల్‌కి పెరుగుతుంది. మొదటి గుండు ఏ1 ఏశారు. ఏ1కి బాధే లేదు. ఏ1కి ప్రొటెక్షన్ ఉంది. ఏ1కి మాత్రం ఫ్యూయల్ ట్యాక్స్ లేదు. ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్ లేదని సర్కార్ అనౌన్స్ చేసింది. ఏ1 ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ రేట్ అమ్మేసి నాకు లాభాలు ఎటుండవు. ఒక మనిషికి ₹1000 మీద మాకు పెట్రోల్ వేయడం అవ్వదు. డీజిల్ వేయడం అవ్వదు. ఫ్యూయల్ మీరు కొనడం అవ్వదు అని ఇవాళ బహిరంగంగా అనౌన్స్ చేశారు. సో, వాళ్ళకి స్పెషల్ జీవీ, స్పెషల్ ట్రీట్మెంట్. ఎక్స్‌పోర్ట్ చేయడానికి మాత్రం ఒక బాధకం కూడా లేదు. ఇది నేను చాలా టైం మీకు చెప్పాను. మొదటి రైస్ ఇండియాలోనే స్టార్ట్ అయిపోయింది. ₹1000 మీద స్టేషన్‌లో మీరు పెట్రోల్ అండ్ డీజిల్ వేయడం అవ్వదు. నాకు తెలిసిన డీలర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు ఒక లీటర్‌కి ₹20, 30 లాస్ అవుతున్నది. 23 సంవత్సరం దాటిన తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్ పెరగడం కన్ఫర్మ్ అని ఆవిడ చెప్తున్నారు. లేదంటే పెట్రోల్ మళ్ళీ ఏమో $70 రావాలి. లేకపోతే క్రూడ్ ఆయిల్ $70 కావాలి. లేకపోతే నిత్యావసర రేటు పెంచేస్తారు అని చెప్తున్నారు. ఇది చాలా ఇండస్ట్రియల్ గ్యాస్. ఇది అంతా ఎఫెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ మార్చి 2వ తేదీ మొదటి వారం స్టార్ట్ చేసిన ప్రాబ్లమ్ ఏప్రిల్ 10వ తేదీ వరకు అవుతుంది. ఏదో హాస్టల్స్ కూడా 1లోకి ఈ ప్రాబ్లమ్ క్లోజ్ అవ్వదు. సో 60,000 రోజులతో వెళ్ళిపోయింది. ఓకే. నెక్స్ట్ 1 మాసం ఈ క్వార్టర్‌లో కూడా ఎలా చేసినా కూడా 2 హాల్ ఖాళీ అయింది. సో ఇది చాలా పెద్ద నష్టం. దీని తర్వాత ఇప్పుడు ఏంటి చెప్తున్నారంటే ఇండస్ట్రియల్ లేబర్ అంతా ఊరికెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావడానికి 1 మంత్ అవుతుందని చెప్తున్నాడు. ఫుల్ ప్రొడక్షన్ రావడానికి డెఫినెట్లీ 2 మాసాలు అవుతుంది. ఇది రియల్ ఎకనామికల్‌గా జరుగుతున్న విషయం ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడంతా మనం గుడ్ న్యూస్ గురించి చూద్దాం. మొదటి గుడ్ న్యూస్ గోల్డ్ ఏమో $200 తగ్గింది. పూర్ అంటే గోల్డ్ తగ్గుతుంది. అందుకే గోల్డ్ తగ్గింది. డాలర్ స్ట్రెంథెన్ అయింది. నెక్స్ట్ గుడ్ న్యూస్ అదే టీసీఎస్ రిజల్ట్స్ సూపర్‌గా ఉంది. టీసీఎస్ రిజల్ట్స్ మార్కెట్ ఒక లెవెల్‌లో పెరిగిందని రాలేదు.
ఐటీ మార్కెట్‌లో సూపర్ అయిపోయింది. దానివల్ల రాలే. రూపీ డిప్రిషియేట్ అయిపోయింది. 80% ఎర్నింగ్స్ మిగతా ఊరు నుంచి వస్తున్నాయి. 45% వాల్యూ పై కంట్రీలో డాలర్‌లో ఉన్నా కూడా యూరోలోనే బ్రిటిష్ పౌండ్‌లో 25% ఉంది. మన యూరో వెళ్తే బ్రిటిష్ పౌండ్‌లోనే ఎక్కువగా డిప్రిషియేట్ అవ్వడం వల్ల రిజల్ట్స్ బాగుంది. ఒక షేర్‌కి రూ. 31 ఇచ్చారు. మనం కింద పడుతున్న కొద్దీ కన్సిడర్ చేసాం. మనకంతా గుడ్ న్యూస్. రూ. 30 మళ్ళీ వచ్చేస్తుంది. నెక్స్ట్ విషయం అవుతా టాటా సన్స్ లాస్ట్ ఇయర్‌కి ఈ సంవత్సరం చూసారంటే 12% లెస్ టీసీఎస్ నుంచి వచ్చింది. దీనివల్ల వాళ్ళకేమో డబ్బులు తక్కువ రావడానికి ఛాన్సెస్ అవకాశాలు ఉన్నది. అలాగని మాట్లాడుతున్నారు. మళ్ళీ మార్కెట్‌లో టాటా సన్స్ ఐపీఓ వస్తుందా రాదా లోనా పైన పందెం ఆడుతున్నారు. మనకంత బాధ లేదు. వచ్చిందా డిస్కౌంట్‌లో ఉందంటే కొన్ని చూస్తాం ప్యాకెట్‌లోనే. నేను కర్ణాటక బ్యాంక్ కథ చెప్పాను మీకు. ఇవాళ ఇంకో కథ చెప్తున్నా. నాట్కో ఫార్మా అని ఒక కంపెనీ. అప్పు లేని కంపెనీ. మనం రూ. 700 ఏదో కన్సిడర్ చేసాం. 800, 900, ₹1000 కూడా కన్సిడర్ చేసాం. ఇప్పుడు 52 వీక్ అయ్యా 1135లో ఉంది. ఇప్పుడు కూడా కన్సిడర్ చేసిన లెవెల్లోనే అది పెద్దగా వస్తుంది. ఇది స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ పెరగదని చాలామంది దీనికి అడ్వైజ్ ఇచ్చారు. కానీ మీరు స్టిక్ అయ్యి ఉందంటారా మంచి లాభాన్ని సంపాదించారు. ఇది ఇండియాకి చాలా ముఖ్యమైన కంపెనీ. చాలా హై అండ్ డ్రగ్ని చీప్గా చేసిస్తుంది. మొక్కలకి గ్రోన్ చేసే కంపెనీ ఇది. ప్రజలకి R&D యూజ్ చేసి కాస్ట్లీ అయిన పేటెంట్ డ్రగ్ని చీప్గా ఇస్తున్న కంపెనీ ఇది. సరే మనం ఇది గురించే మాట్లాడకూడదు. నెక్స్ట్ విషయం గురించి ఎల్ఈడి సేల్స్ ఇండియాలో గిల్లి అయిపోయింది. ఎందుకంటే వీగోపీని కాపీ చేసి అందరూ ఎక్కువ చీప్గా ఇచ్చి వీగోపీ కాస్ట్ పెరిగడం వల్ల ఆ మార్కెట్ తగ్గిపోయింది. సో ఓవరాల్ ఇండియా ఏమో వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ సెమీగ్లూటెడ్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉందన్నది క్లియర్గా తెలుస్తున్నది. ఒక టీం మన దగ్గర చాలా డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా అవుతున్నది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఇది డయాబెటీస్ చాలా బాగా అవుతుందన్నోనే ఇండియాలో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇంజక్షన్లో ఉండేది ఇప్పుడు మాత్రగా మారింది. నెక్స్ట్ అవుతున్నది సన్ థామస్ చేస్తున్న గేమ్. $1 బిలియన్ క్యాష్ అని కానీ రెడీ చేసేసారు. ఇండియాలోని హైయెస్ట్ లెవెల్లో ఒక బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీ. ఎలాగ రతన్ టాటా జేఆర్ఆర్ మింగేశారో అలాగా $12 బిలియన్ మెస్సి అమెరికన్ కంపెనీ ఆర్గానాన్ ఆ కంపెనీని సన్ ఫార్మా మింగడానికి రెడీ అయిపోయింది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్లో స్టాక్లు ఇవ్వకుండా కాంబినేషన్ ఆఫ్ క్యాష్ అండ్ డేటా ఇచ్చేసి కొంటున్నారు. అది మనకు గుడ్ న్యూస్. అది చాలా కాలం ముందు ఇది మనం కన్సిడర్ చేసాం. ఇది మనకు గుండె సూది. నెక్స్ట్ విషయంగా మాట్లాడవలసింది విప్రోతో రిజల్ట్స్ వస్తున్నది. నిన్న టీసీఎస్ రిజల్ట్స్ తర్వాత అన్ని ఐటీ స్టాక్స్ కింద పడేది. విప్రోలో ఏంటి గుడ్ న్యూస్ అని చూసామంటే విప్రో బైబ్యాక్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ బైబ్యాక్ వల్ల మనకేంటి అడ్వాంటేజ్ అని చూస్తాం. ఈ షేర్స్ లేకుండా చేసిస్తారు. ఇదంతా నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోతుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గించింది రేట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈపీఎఫ్సి పెరుగుతుంది. ఎందుకంటే టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈపీఎస్ పెరిగిందంటే ఒక కాలంలో పెరుగుతుంది. కానీ మనకి ట్రెండ్ చేయండి ఉంది ఇండియాలోని. సో ఆ చాప్ని చీప్గా కన్సిడర్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. మీరు చేయడం లేదన్నది మీరే చూసుకొని అర్థం చేసుకోండి. ఒక ముఖ్యమైన న్యూస్ ఏంటంటే ఈ కథ అంతా ఒక డీటెయిల్డ్గా ఏమో moneybechi.com వెబ్సైట్లో రాసాం. వాళ్ళకు ఒక 5-6 మంది పనిచేస్తున్నారు. ఎవరు తగ్గించారు అంత తక్కువ రేట్లోనే తమిళ్లో రాస్తున్నాం. ఎవరోజు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి. టెస్లాగ్ చూసి మార్కెట్ అంతా గిల్లి అయిపోయిందని చూడవచ్చు. దానివల్ల ఏం చెప్తున్నారు, ఒక మాస్ కార్బన్ని మేము దిస్తున్నాం. ఆ మాస్ కార్ని దించి చీప్గా తీసుకొని వస్తాం అలాగని చెప్తున్నాడు. ఆ మాస్ ఎలక్ట్రిక్ కారు ఆ మార్కెట్ షేర్ మనం తీసుకొని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అలాగని చెప్తున్నారు. నెక్స్ట్ విషయం అవుతాడు ఇండియాలో ఈవీ సేల్స్ 20% పెరగడం వల్ల టాటా అండ్ మహీంద్రా మార్కెట్ తీసుకున్నారు. హుండాయ్ మిస్ అయిపోయింది.
మనకున్న ఉన్న గవర్నమెంట్ ఎలాగ ఫారిన్ కంపెనీ హెల్ప్ చేస్తాం అలాగని ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల ఓకే మార్కెట్ షేర్ తగ్గుతుంది అలాగని బాధపడి మాల్ కార్స్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాం, చేసి రిక్వైర్మెంట్స్ని తగ్గిస్తాం అలాగని గవర్నమెంట్ చెప్తున్నది. దీనికి మారుతి లాబీ చేస్తుంది. ఇప్పుడు మహేంద్ర కూడా స్మాల్ కార్ చేయాలి, టాటా కూడా స్మాల్ కార్ చేయాలి, పంచ్ కన్నా చిన్న కార్ ఒకటి చేయాలి. నాను ఎలక్ట్రిక్ని వదిలి మార్కెట్ వదులుతారా అలాగని క్వశ్చన్ మన నోట్లో ఉన్నది. ఇది ఉంది గవర్నమెంట్ చేసిన పని. ఇది ఓవరాల్గా చూసామంటే మార్కెట్ ఓవరాల్గా వీక్ ఉంటుంది. ఫ్యూయల్ రేషనింగ్ ఇండియాకి వచ్చేసింది. దీనివల్ల ఒకే రోజులో మార్కెట్ పెరిగిందని మనం నమ్ముకోకండి. మార్కెట్ ఒక లెవెల్ మీద వెళ్ళిపోయిందంటే వైట్ పీపుల్ ఏమో అమ్మడం స్టార్ట్ చేసేస్తారు. దీనివల్ల మనం డిఫెన్స్గా వెయిట్ చేయాలి. ఇంకా మన ఈసారి ఏం డివిడెండ్ అంతా వచ్చిన సీజన్ అయిపోయింది, రిజల్ట్ సీజన్ అయిపోయింది. మీకు లాభం ఫాస్ట్గా టీజీకే పార్ట్నర్స్ అనలో ఉంది ఐటీసీ షేర్స్ కొంచెం ఉంచారు. ఇప్పుడు వాళ్ళు వదిలేశారు లోవర్ ప్రైస్లోనే. సో ఓవరాల్ చూసామంటే కొంచెం రేటు పెరిగినా కూడా అమ్మడానికి చాలామంది వస్తున్నారు. దీనివల్ల మనం కేర్ఫుల్గా ఉండి మన డబ్బులు మనం ప్రొటెక్ట్ చేసి అప్పుడప్పుడు వెళ్ళి వస్తాం టిఫిన్ కాఫీ రేంజ్లో కొనాలి. గోల్డ్ పెరుగుతున్నప్పుడు కూడా టిఫిన్ కాఫీ రేంజ్లో ఉండాలి. పెద్ద ఎక్కువగా అయినప్పుడే 12,500 వస్తుంది, లేదంటే గోల్డ్ ఈ లెవెల్లోనే ఉంటుంది. దీనివల్ల డాలర్ ఉన్న కంపెనీ ఈనాడు దాన్ని కన్సిడర్ చేసి సంపాదించండి. ఒక్కొక్క గుడ్ న్యూస్, ముత్తూట్ ఫైనాన్స్ మనం చీప్గా కన్సిడర్ చేసాం. తనకు ప్రాఫిట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఒక చెక్క ఇంటూ పెద్ద డివిడెంట్గా మనకి పెద్ద డివిడెంట్లు ఇస్తున్నాడు. దానివల్ల ఇవ్వచ్చా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఆ చెక్ పెద్ద డివిడెంట్ వచ్చినా కూడా అది మీకు వచ్చి జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. అందరికీ నమస్కారం. पहिला రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగ వచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉండి చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.